రెండో మాట మీకు నేను చేసే విజ్ఞప్తి, మీరు అడిగినారు, పల్లా గారు చెప్పినారు గురుకులాల్లో సీట్లు, అట్లాగే మనకు రాజకీయంగా ప్రాతినిధ్యం, ఇవన్నీ కూడా చెప్పినారు. తమ్ముడు వెంకటేష్ గారు కార్పొరేటర్గా ఉన్నారు, ఇంకొంతమంది కార్పొరేటర్లు కావాలని చెప్పి రాజ్యలక్ష్మి గారు కూడా చెప్పినారు, అట్లాగే ఐలమల్లు గారు చెప్పినారు. తప్పకుండా భవిష్యత్తులో వడ్డెరలకు రాజకీయంగా ప్రాతినిధ్యం ఇవ్వడానికి అన్ని రకాలుగా పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి శాయశక్తిలో మా ప్రయత్నం చేస్తాం. చివరికి నేను చెప్పేది ఒకటే ఒక్క ముచ్చట, ఇవాళ కేసీఆర్ గారు ఎన్నడూ కూడా మతం పేరు మీదనో కులం పేరు మీదనో రాజకీయం చేయలే. గరీబుల తిరిగి చూసిండు, అందరి గరీబుల కడుపు నింపే ప్రయత్నం కేసీఆర్ గారు చేసిరు. దోస ఉన్న పెన్షన్ను 2000 చేసిండు, కానీ ఎన్నడూ కూడా కులం పెట్టో ఇంకోటి పెట్టో తప్పించే ప్రయత్నం చేయలే. ఇలా ఒక మంచి ప్రపోజల్ మీరు పెట్టిండ్రు, అన్ని చేతి వృత్తులకు ఇస్తురు 50 ఏళ్ళకే, మాకు కూడా ఇవ్వాలే వడ్డెర సోదరులకు అన్నారు. తప్పకుండా ఆ విషయం కూడా పార్టీలో చర్చించి వచ్చే ఎలక్షన్లు ఎట్లా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ ఆ ఆలోచన కూడా తప్పకుండా చేసుకుందాం.